కు కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. మరి నా సాక్ష్యం ఏంటంటే, మొన్న చెప్పాను పెద్ద పాస్టర్ గారు వచ్చినప్పుడు, నేనైతే అసలు ఫాస్టింగ్ చేయలేను, చాలా బలహీనరాల్ని. నేను చేసే పని కూడా చాలా కష్టమైంది. కానీ ప్రతిసారి దేవుడే నాకు బలం ఇచ్చి నడిపిస్తున్నాడు. ఫాస్టింగ్ చేయడానికి నాకు అస్సలు మామూలు చెప్పాలంటే అవ్వదు. ఎందుకంటే తెల్లవారు 8:30 అయ్యేసరికి నేను పనికి వెళ్ళిపోవాలి. మళ్ళీ అటు నుంచి అక్కడ పని అయ్యేసరికి 6 అయిపోద్ది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి 6:30 అవుతుంది. ఈ అరగంటలోనే నేను అన్నీ చేసుకోవాలి. నైట్ ఒక్కపూటే ఫాస్టింగ్ కాదు, నేను ఈ 21 రోజు కూడా, అంటే గొప్పకి గంత కోసం నేను చెప్పట్లేదు, కానీ 3 పూటలు కూడా నాకు సరిగ్గా, ఇంకా మిగతా 2 పూటలు కూడా సరిగ్గా తినడానికి అవ్వదు. ఎందుకంటే ఉదయం 8:30 అయ్యేసరికి వెళ్ళిపోవాలి. ఈ ఫాస్టింగ్ మీద నైట్ సరిగ్గా నిద్ర పట్టదు. కొంతసేపు దేవుని ప్రార్థన చేసుకున్న తర్వాత అయినా నిద్ర పట్టదు. ఆ నిద్ర పట్టలేకపోవడం వల్ల తెల్లవారు లెగలేను. తెల్లవారు 4:30 కొలయి వస్తుంది. ఆ టైం అప్పుడు లేచి చాలా ఇబ్బంది అనమాట. చాలా ఇబ్బంది, చాలా నీరసం. 8:30కి తినలేను, వంట సరిగ్గా చేయలేను, సరిగ్గా తినలేను. ఎంత తినడం, నిల్చొని కూడా గంజిలో 2 మెతుకులు కలుపుకొని తాగేసి వెళ్ళిపోవాలన్నమాట. వెళ్ళిపోయి ఇంకా నేను మరి ఏమైనా కాయగూరలు ఏమైనా తెచ్చుకుంటే కదా మధ్యాహ్నం సరిగ్గా వండుకోవడానికి, ఆ తెచ్చుకునే టైం ఉండదు. అవి వండుకోవడానికి కూడా అవ్వదు. ఏది ఉంటుంది అది పట్టుకొని వెళ్ళిపోవడమే. మధ్యాహ్నం కూడా కడుపు నిండా తినడానికి అవ్వదు. కానీ ప్రతిరోజు కూడా దేవుడు తన శక్తినిచ్చి అద్భుతమైన రీతిలో నడిపించాడనమాట. నిజంగా ఆ శక్తి నేను 3 పూటలు తిన్నప్పుడు కూడా పొందుకోలేను. దేవుడు అంత శక్తినిచ్చాడు. అయితే ఈ ఉపవాస ప్రార్థన స్టార్ట్ అయిన 1వ రోజు నుంచే దేవుడు మాట్లాడడం, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రీతిలో మాట్లాడి బలపరిచి ప్రోత్సహించి ముందుకు నడిపించారు. నిజంగా ఒక 3 సంవత్సరాల క్రితం నుంచి చాలా అభిషేకాన్ని కోల్పోయాము. దేవుడు మరలా ఆ అభిషేకాన్ని ఇచ్చి, దేవుడు ఆ వరమునిచ్చి, మరలా ఆ తీవ్రతనిచ్చి ముందుకు నడిపిస్తున్నాడండి. ఇదే తీవ్రతతో, ఇదే ప్రార్థనాత్మతో వ్యక్తిగతంగా కూడా మనం గడిపితే దేవుడు మన జీవితాలను బలంగా దీవిస్తాడు. మనమందరం ఇంకా బలంగా ఉందాం. ఏ ఒక్కరు కూడా ఆత్మీయతలో నీరసి వెళ్ళిపోవద్దు. భౌతికమైన పరిస్థితులు ఉంటాయి, పోతాయి, కానీ ఆధ్యాత్మికమైన పరిస్థితుల్లో మాత్రం ప్రతి ఒక్కరూ స్థిరపడి దేవుని సన్నిధిలో తీవ్రత కలిగి, ఆత్మ విషయాల్లో ఆసక్తి కలిగి ఉందాము. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.